హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ కావ్య పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ న్యూస్ ఏదో ఒక వైరల్ అవుతూ ఉంటుంది. అయితే నిఖిల్ ఎప్పుడప్పుడు కొత్త పోస్ట్స్ పెడుతూ ఉంటాడు. నన్ను ఇండివిజువల్గా లవ్ చేయండి, నాకు మీ సపోర్ట్ కావాలని ఇదివరకే పోస్ట్ పెట్టాడు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఆదివారం స్టార్ మా పరివారంతో అయితే నిఖిల్ ఓపెన్ అప్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో 2 ఫొటోస్ యాడ్ చేశాడు. మీరు యూ అని అయితే పోస్ట్ పెట్టాడు. మీరు మీలాగుండండి అని అయితే క్యాప్షన్ పెట్టాడు. నేను మాత్రమే ఉంటాను, ఒంటరిగా ఉన్నా నేను ఒంటరిని కానని ఒక సాంగ్ని కూడా యాడ్ చేశాడు. ఫ్యాన్స్కి అయితే నిఖిల్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. కావ్య కూడా ఓపెన్ అప్ అయిపోతే బాగుంటుంది, తను కూడా క్లారిటీ ఇస్తే బాగుండు. కానీ కావ్య ఇదివరకు ఎన్ని షోస్లో వచ్చినా కూడా తను నిఖిల్ గురించి ఏం మాట్లాడలేదు, తను ఎప్పుడు ఓపెన్ అప్ కాలేదు. అయితే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మీద ఎప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది. కావ్య ఓపెన్ అప్ అయ్యి తను నేను ఇది అయిపోయింది అని చెప్తే వాళ్ళ మీద నెగిటివిటీ కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యాన్స్కి ఇది బ్యాడ్ న్యూసే. నిఖిల్ అయితే ఓపెన్ అప్ అయిపోయాడు, చెప్పాడు నేను ఇప్పుడు ఎవరితో లేనని అయితే విషయం క్లారిఫై ఇచ్చారు. కావ్య కూడా కొంచెం ఓపెన్ అప్ అయి చెప్తే బాగుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినప్పుడు నిఖిల్ నేను సింగిల్ అని చెప్పాడు. చెప్పినాక యష్మితోని కొంచెం లవ్ ట్రాక్ లాగా నడిచింది. తర్వాత ఈ లైఫ్ గురించి చెప్పమంటే తను కావ్య గురించి చెప్పాడు. అయితే నేను బయటకు వచ్చినాక కావ్యాన్ని కలుస్తా అన్నాడు, కానీ బయటకు వచ్చినాక నిఖిల్ కావ్యాన్ని కలవలేదు. నిఖిల్ కావ్యకి సారీ చెప్పలేదు. అయితే కావ్య కూడా నిఖిల్కి తను కూడా ఓపెన్ అప్ అయి సారీ చెప్పలేదు. వీళ్ళిద్దరికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. ఇంకా నిఖిల్ వాళ్ళ మదర్ కావ్యాన్ని ఇన్సల్ట్ చేసిందనే న్యూస్ కూడా ఒకటి సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యాన్ని సారీ చెప్పి తను ఇంతవరకే అడగలేదు. కాబట్టి కావ్య ఎలా రెస్పాండ్ అవుతుంది? అయితే ఇప్పుడు ఈ ఈ ఈ పోస్ట్ ద్వారా నిఖిల్ పెట్టిన ఈ పోస్ట్ ద్వారా అయితే వాళ్ళిద్దరు ఇక ఫ్యూచర్లో కలవరు అని అయితే మనకి క్లారిటీ వచ్చేసింది. కావ్య సినీ సీరియల్లో కావ్యాన్ని బాగు చేసుకుందామని మంచిగా చేసుకుందామని వెళ్ళాడు నిఖిల్. డైరెక్టర్ కూడా ఫ్రెండ్ అవ్వడంతో, కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. కావ్య నిఖిల్కి పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక తర్వాత తన వెబ్ సిరీస్, తన కవర్ సాంగ్స్తో బిజీ అయిపోయాడు. అయితే నిఖిల్ కావ్యాన్ని వాడుకున్నాడు అని అయితే కొంచెం మనకు అర్థమవుతుంది. ఫ్యాన్స్కి కూడా ఏంటంటే తను కావ్యాన్ని బయటకు వచ్చినాక కలిసి సారీ చెప్తా అన్నాడు అని చెప్పాడు, కానీ కలవలేదు. దానివల్ల నిఖిల్ మీద కొంచెం నెగటివిటీ ఉన్నది కానీ ఫ్యాన్స్కి. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరితో ఉండను అని అయితే తను క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. ప్రస్తుతం అయితే తను వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ వీటితో చాలా బిజీగా ఉన్నాడు నిఖిల్. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో శ్రీముఖి అడిగింది, సెకండ్ ఛాన్స్ ఇస్తావంటే నేనే ఇవ్వాలి అని అయితే శ్రీముఖి నీకున్న బాధ అంతా పేపర్ మీద రాసి కాల్ చేయమని చెప్తే నిఖిల్ అయితే అలాగే చేశాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అయితే వీళ్ళు మంచిగానే ఆడుతున్నారు. వీళ్ళని టీఆర్పీ రేటింగ్స్ వరకు అయితే ఫస్ట్ షోలో నిఖిల్, పృథ్వీ, మానస్ని వీళ్ళని తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు ఈ షోలో ఏంటంటే శివ్ ఇంకా ఐశ్వర్య ఎలిమినేట్ అయ్యారు. శివ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. జనరల్గా బిగ్ బాస్ హౌస్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచే సగం మెంబర్స్ వస్తారనమాట బిగ్ బాస్ హౌస్లోకి. ఈ షో 3 months నడుస్తుంది. ఇది అయిపోయినాక సెప్టెంబర్ 1st వీక్లో అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఐశ్వర్య అయితే అవుట్ అయిపోయింది. శివ్ మాత్రం క్వశ్చన్స్ చేశారు, ఎప్పుడు ఏంటి నిఖిల్, మానస్, పృథ్వీ వీళ్ళే స్ట్రాంగా, మేము స్ట్రాంగ్ కాదా అని అది క్వశ్చన్ చేశాడు కొంచెము.